మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరము పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఈ సంవత్సరము చతుర్థంలో గురువు సంవత్సర ప్రారంభం నుంచి మిథునంలో ఉంటారు. ఆ తర్వాత పంచమం, తర్వాత షష్ఠ స్థానం. మొత్తానికి ఈ సంవత్సరం మీనరాశి వారికి కొంత శనైశ్చరుడి యొక్క జన్మ సంచారం వల్ల కొన్ని ప్రధానమైనటువంటి ఫలితములందు ఇబ్బంది ఉన్నా బుద్ధి కుశలత ధైర్యము ప్రదర్శించి ఎన్నో కార్యములు సానుకూలం చేసుకుంటారు. ప్రతి విషయం మీకు చాలా ప్రతిబంధకంగా మారుతుంది. చాలా ఓర్పు ప్రదర్శించే సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. తెలివిగా సానుకూలంగా పనులను పూర్తి చేసుకోండి. అంతటా శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగపరంగా పనితీరుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మొత్తానికి మీనరాశి వారికి ఏప్రిల్, మే, జూన్లలో మంచి భావనతో కష్టాలతో మొదలవుతాయి. జూలై, ఆగస్టులలో కొన్నిట్లలో విజయాలు కలుగుతాయి. సెప్టెంబర్, అక్టోబర్లలో ఆర్థికంశాలు బాగున్నాయి. నవంబర్, డిసెంబర్లలో తలపెట్టిన పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. జనవరి, ఫిబ్రవరిలో మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు. మార్చి, ఏప్రిల్లో తలపెట్టిన కార్యక్రమాలు దైవబలంతో పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవ్వరితో వాగ్వివాదాలు లేకుండా కోపాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా కనుక ఉంటే ఈ సంవత్సరము మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సంవత్సర అంతంలో కూడా కలుగుతాయి. విద్యార్థులు కష్టపడితే కనుక ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు. సోమరితనాన్ని దరిచేరనియ్యకుండా జాగ్రత్తగా కనుక పనిచేసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగం అనేది ఈ సంవత్సరం ప్రాప్తించవచ్చు. మొత్తానికి మీనరాశి వారు ఈ సమయంలో శని రాహుకేతువులకు సంవత్సర ఆరంభంలో అక్టోబర్లో శని గురువులకు శాంతి చేయించుకోవడం మంచిది. ఎవరికైనా ఇబ్బందులుంటే మెడిసిన్స్ దానం చేయండి. అలాగే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, సరిపోతుంది. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దత్తక్షేత్ర దర్శనం చేసుకోండి. శ్రీశైలం వంటి జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి.